నాకైతే ఈ డైరీలో ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఆత్మ మనలో పనిచేస్తుందో అప్పుడు దేవుడు మనలో నివసించడు. ఒక మాటలో చెప్పాలంటేనమ్మా, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళగా ప్రవర్తిస్తున్నాడమ్మా మీ ఆయన. నేను సైకోన్రా, సడిస్ట్ గాన్ని. బాబు రమేష్, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అమ్మా. బాగున్నావా మావయ్య? ఏదో బిడ్డల కోసం బిడ్డలు మోసుకుంటున్నాను లేరా. మీరే కదండి పెద్దలతో మాట్లాడదామన్నారు. అవును, ఈడు పెద్ద సింగర్ మరి. రండన్నయ్య కూర్చోండి. కొరకలు తెచ్చాను, నేను చేసేస్తాను. ఉల్లిపాయలు కోయ్. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదంతా దేవుని కృప. కూర్చోండి కూర్చోండి. బాబు నీ పేరేం పేరు? అమ్మని త్వరగా పిలిపిస్తే ఆ మాటలు ఏ మాట్లాడేసుకుని వెళ్ళిపోతాం. కాలేజీకి రారా, టైం అవుతుంది. అలా అమ్మ చేసిన ప్రార్థనండి, కుర్రోడు పిల్ల అవడం అవదనుకున్నానండి. ఆయన అత్తారింటికి వెళ్ళాడేటి వచ్చేయడానికి. అమ్మా అన్నయ్య వచ్చాడే. నేను చేయాలి నాకు తెలుసు కానీ చెప్పక్కర్లేదు, పోరా. అదేంటండి బాబుగారు, నేనేం చేశానండి? రారా, పిల్లకు బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్దాం రా. రండి తీసుకుని వెళ్తాను, ఆటో ఎక్కండి. నన్నేం చేయగలుగుతురా సంసోన్ ఇక్కడ. అవన్నీ ఇప్పుడు ఎందుకురా, రేపు పెళ్ళిళ్ళు వస్తున్నారు, నువ్వే దగ్గరుండి చూసుకో. వచ్చండి, మా చర్చిలో ఈ అమ్మాయే బాగా పాడుద్దండి పాటలు. ఎరా, మీ నాన్నమ్మ దగ్గరే బాగుంటావు, అక్కడికి వెళ్ళి ఏదన్నా పని చేసుకో. వినమా, ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు? ఆయన చంపేసిన కేసులోనా అరెస్ట్ చేసినారు. ఆ రీతిగా కాక ప్రభునందు మన జీవితాలు వెలిగించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.